రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ రాజాసాబ్ ఎప్పుడూ మొదలైంది. మధ్యలో రెబల్ స్టారే సలార్, కల్కి సినిమాలు తీయడం వల్ల రాజాసాబ్ షూటింగ్ డిలే అయింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇచ్చిన కాల్ షీట్స్ ని క్యారెక్టర్ గా వాడడంలో మారుతి ఫెయిల్ అయ్యాడా, అవుతున్నాడా? ఈ డౌట్ రావడానికి 500 కోట్ల రాజాసాబ్ కొత్త తలనొప్పే కారణం. ఎందుకంటే వారంలో ఇక షూటింగ్కి గుమ్మడికాయ కొడతారనుకుంటే కనీసం 50 రోజులు కాల్ షీట్స్ కావాలన్నాడట మారుతి. తిప్పి కొడితే 10 రోజుల్లో ప్యాచ్ వర్క్ పూర్తవ్వాలి. 99% షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. అలాంటిది ఇంకా 50 రోజులు దేనికనే డౌట్ వస్తుంది. అయితే అక్కడే ట్విస్ట్ ఇస్తున్నాడు మారుతి. తన రీజన్ వెనుక కూడా మంచి విజనే కనిపిస్తోంది. ఇండియన్ సినిమాల్లో ఇంతవరకు ఎవరు చేయనంతగా ఒక్క పాటనే 20 రోజుల్లో షూటింగ్ చేయాలనుకుంటున్నారా? అంతగా ఒక్క పాటలో ఏం చూపించబోతున్నారు? 50 రోజుల కష్టం వెనుక ముందే కనిపిస్తున్న లాభమేంటి? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ రాజాసాబ్ ఎప్పుడో కల్కి సలార్ కంటే ముందు మొదలైంది. అవి వచ్చి కూడా రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నాయి. కానీ ఇంకా రాజాసాబ్ మాత్రం పూర్తి కాలేదు. మొన్నటికి మొన్న డిసెంబర్లో టాకీ పార్ట్ పూర్తయి జనవరిలో పాటల షూటింగ్ అన్నారు. కానీ మోకాలి చికిత్స వల్ల ప్రభాస్ బ్రేక్ తీసుకున్నాడు. తీరా ఇప్పుడు ఫౌజీ తాలూకు లాంగ్ షెడ్యూల్ తర్వాత రాజాసాబ్ షూటింగ్ అనుకునేసరికి ప్రభాస్ని 50 రోజులు కాల్ షీట్స్ అడిగాట మారుతి. నిజానికి రాజాసాబ్ షూటింగ్ 99% పూర్తయింది. కేవలం ప్యాచ్ వర్క్ కోసమే 10 రోజుల షూటింగ్ చేయబోతున్నారు. అదైతే టాకీ పార్ట్ 100% పూర్తయినట్టే. కాకపోతే ఇలా 40 రోజుల పాటు కాల్ షీట్స్ అడగడమే రెబల్ స్టార్ సహా టోటల్ టీమ్ షాక్ అవుతోంది. ఫౌజీ లాంటి మూవీని 5 నెలల్లో హనూర్ రాఘవపూడి పూర్తి చేయాలి అనుకుంటుంటే మారుతి మాత్రం కేవలం పాటల షూటింగ్కే 40 రోజుల కాల్ షీట్స్ తీసుకుంటున్నాడు. యూరోప్లో రాజాసాబ్ సింగిల్ సాంగ్ని 20 దేశాల్లో తెరకెక్కించబోతున్నారట. అంతగా అన్ని దేశాల్లో ఒకే సాంగ్ని తీయడానికి కారణం శంకర్ మూవీలో జీన్స్ సాంగ్ లాంటి ప్లానింగే. జీన్స్లో ప్రపంచ వింతలన్నీ ఒకే సాంగ్లో ఉండేలా చేశాడు శంకర్. అలా రాజాసాబ్లో యూరోప్లోని 20 దేశాలు, అక్కడ ప్రత్యేకమైన ప్రదేశాలని ఒకే పాటలో చూపించబోతున్నారు. ఇక మిగిలిన 3 పాటల్ని 20 రోజుల్లో తెరకెక్కించబోతున్నారట. అందుకే రాజాసాబ్ను పూర్తి చేయడానికి 50 రోజుల కాల్ షీట్స్ అడిగి తీసుకున్నాడు మారుతి. ప్రెసిడెంట్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ నడుస్తోంది. అదయ్యాక రాజాసాబ్ కోసం 10 రోజులు కేటాయించబోతున్నాడు ప్రభాస్. ఆ 10 రోజుల్లో టాకీ పార్ట్ పూర్తి చేసి మళ్ళీ ఫౌజీ కోసం మరో లాంగ్ షెడ్యూల్కి డేట్లు ఇస్తాట ప్రభాస్. ఆ తర్వాతే ఏప్రిల్లో రాజాసాబ్ పాటలను యూరోప్లో తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏకంగా 40 రోజులు అక్కడే పాటలన్నీ పూర్తి చేసి తిరిగి వస్తారని తెలుస్తోంది. ఎలా చూసినా అనుకున్న షెడ్యూల్లో ఏ మాత్రం లెక్కల్లో మార్పులు వచ్చినా మే వరకు రాజాసాబ్ షూటింగ్ పొడిగించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే దసరాకే తప్ప రాజాసాబ్ మధ్యలో వచ్చే అవకాశమే లేదు. ఆగస్టులో వార్ 2 ఉంది. దీపావళి, క్రిస్మస్కి డజన్ పాన్ ఇండియా సినిమాల పోరు కన్ఫర్మ్ అయింది. కాబట్టి దసరా తప్ప రాజాసాబ్కి మరో ముహూర్తం కుదిరే అవకాశం కనిపించట్లేదు.